అందరికీ నమస్కారం. ఈరోజు లాస్ట్ డే షూటింగ్ ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్న దీక్ష మూవీ షూటింగ్ పార్క్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 51లో జరుగుతూ ఉంది. ఇందులో ఈరోజు అక్సా ఖాన్ హీరోయిన్గా, అలాగే మా రోహిత్ శర్మ వన్ ఆఫ్ ది నెగటివ్ విలన్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము. అలాగే మా తులసి వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేస్తుంది. అలాగే కీర్తన మంచి లీడ్ క్యారెక్టర్ ఇస్తుంది అమ్మాయి కూడా. అలాగే ప్రవల్లిక ఒక క్యారెక్టర్ చేస్తుంది. మునాఫ్ కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు. దీనికి మంచి మాటలు రచించిన మా రైటర్ ప్రసాద్ రెడ్డి గారు మంచి మాటలు అందించారు. అలాగే దీనికి కో డైరెక్టర్గా రాజశేఖర్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. అంటే చాలా రోజుల నుంచి షూటింగ్ అంతా కంప్లీట్ చేసి మా అక్సా మంచి సూపర్ సాంగ్ ఒకటి నంది నంది అనే ఒక మంచి సాంగ్ డాన్స్ కూడా ఆల్రెడీ సాంగ్ షూటింగ్ చేయడం జరిగింది. దానికి లీడ్కు సంబంధించిన సీన్స్ ఈరోజు షూట్ చేస్తున్నాం. దీంట్లో మా అలేఖ్య రెడ్డి అనే ఆమె పుష్ప 2లో చేసింది అమ్మాయి హీరోయిన్, వన్ ఆఫ్ ది హీరోయిన్. ఇంకా కిరణ్ హీరోగా, ఆయన ఒక మైథలాజికల్ భీముడు గెటప్ కూడా దీంట్లో ఒక మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా 1 minute డైలాగ్ కిరణ్ చాలా బాగా చెప్పాడు, అద్భుతంగా ఉంటుంది. అది కూడా దాదాపుగా మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ఈరోజు లాస్ట్ డే. ఈరోజు కూడా మా అక్సా, మా తులసి, కీర్తన చాలా అద్భుతమైన డైలాగులు చెప్పారు, చాలా బాగా ఉన్నాయి. డెఫినెట్గా ఇది అందరికీ నచ్చుతుందని నమ్మకం నాకుంది. దీక్ష అంటే ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో ఒక తో పనిచేసే ఉద్దేశం ప్రతి మనిషికి ఉంటుంది. ఒక దీక్ష పట్టుదలతో చేస్తే డెఫినెట్గా ఏదైనా సాధించవచ్చు అనేదే మేము చేసే సినిమాకి అర్థం. కాబట్టి ఇది అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. అందరి లైఫ్లో ఇలాంటి మనం కూడా మన లైఫ్లో జరిగింది అనే ఫీల్ కలుగుతుంది ఈ సినిమా. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించాలి. చాలా కష్టపడి చేస్తున్నాం. మా అక్సా ఖాన్ అయితే బాగా కష్టపడి డైలాగులు చెప్తుంది. డాన్సులు అయితే పాపం విరగ తీసింది అమ్మాయి. చాలా కష్టపడి అంటే ఫ్రంట్ బ్యాక్ వేస్తూ సాంగ్ డాన్స్ చేసింది అమ్మాయి. చాలా బాగా వచ్చినాయి సాంగ్స్ కూడా. త్వరలో ఆ సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాం. అట్లాగే దీంట్లో మధుప్రియ ఒక మంచి వర్షం సాంగ్ పాడింది, అది కూడా షూట్ చేసినాం. అది మేము వెల్లంకి ఇంజనీరింగ్ కాలేజీలో షూట్ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది వర్షం. మేము షూట్ చేసిన రోజే వర్షం కూడా పడింది. సినిమాకి తగ్గట్టుగా వర్షంలోనే హీరోయిన్స్ పై, డాన్సర్స్ పైన మంచి సాంగ్ అది కూడా షూట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఇందులో మంచి అంటే 6 ఫైట్స్ ఉంటాయి టోటల్గా. అన్ని ఫైట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి, అద్భుతంగా ఉన్నాయి ఫైట్స్ కూడా. డెఫినెట్గా ఈ సినిమా మా ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్స్లో పెద్ద సినిమా అవుతుందని నమ్మకం నాకుంది. మా రోహిత్ శర్మ గారిని కూడా ఇందులో విలన్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఆయన కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా అక్సా ఖాన్ కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్. ఇందులో అక్సాకు కూడా మంచి పేరు వచ్చి ఇంకా భవిష్యత్తులో మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా తులసి అయితే చాలా పెద్ద క్యారెక్టర్ చేసింది ఇందులో. అమ్మాయికి కూడా మంచి లైఫ్ రావాలి. అలాగే కీర్తన ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్న అమ్మాయి సాంగ్స్ చేసింది, కానీ ఇప్పటికీ సినిమా చేయలేదు. ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వారికి కూడా మంచి పేరు రావాలి. టోటల్గా సినిమా హిట్ అయ్యి మాకు బాగా డబ్బులు వచ్చి ఉంటే మేము ఇంకా ఎప్పుడు రెగ్యులర్ సినిమా చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఇది నాకు 41వ సినిమా మా బ్యానర్లో. తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. అలాగే దీనికి మరొక నిర్మాతగా అశోక్ కుమార్ ఉన్నారు. వారు స్నిగ్ధ క్రియేషన్స్ బ్యానర్ పైన తప్పకుండా ఈ సినిమాని వచ్చే నెలలో కంప్లీట్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి సహకారం, ప్రేక్షకుల దీవెనలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మా పిఆర్ఓ మా ఎప్పుడు చెప్పినా ఎక్కడికి అయినా అందుబాటులో ఉంటాడు. ఈరోజు షూటింగ్ కూడా అందుబాటులో తీసుకొచ్చినాడు మా రమేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ అక్సా ఖాన్ని. సో ఈరోజు దీక్ష మూవీ, వన్ ఆఫ్ మై మూవీ చాలా సూన్గా వస్తుంది మీ ముందుకి.
I'm also one of the heroine in this movie. So ee roju వచ్చేసి last day of shoot అనమాట. I'm so excited and I'm so happy at the same time కొంచెం sad గా కూడా ఫీల్ అవుతున్నాను because final గా this is the last day కదా షూట్ కి అండ్ అందరితో వర్క్ చేయడం చాలా మంది ఇక్కడ కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు రామకృష్ణ గౌడ్ సార్ ఫర్ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ. అది వన్ ఆఫ్ ద సాంగ్ కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఆ సాంగ్ కానీ మా సీన్స్ కానీ మీ అందరికీ నచ్చుతుంది అని మేము కోరుకుంటున్నాము. నాతో పాటు ఒక కొత్త ఆర్టిస్ట్ గా రోహిత్ గారు కూడా ఇంట్రడ్యూస్ అవబోతున్నారు. సో ఎస్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ అట్ ద సేమ్ టైమ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా ఈ రోజు వచ్చినందుకు. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. యా తులసి ఈజ్ జస్ట్ లైక్ మై ఫ్రెండ్ అయిపోయాం మేము ఈ ప్రాజెక్ట్ తో. అండ్ కీర్తన అండ్ ప్రవల్లిక అండ్ ఎస్ వన్ ఆఫ్ ద మునాఫ్ వెరీ హైటెడ్ పర్సన్. ఎనీహౌ వాళ్ళందరూ వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా మూవీ దీక్ష మీరు అందరూ థియేటర్స్లో చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాము. జస్ట్ కీప్ सपोर्टिंग, कीप लविंग लाइक द वे. थैंक यू सो मच मीडिया. सो मैं जम्मू एंड कश्मीर से हूँ, प्रॉपर तेलुगु नहीं जानते, लेकिन फिर भी आज हम दीक्षा मूवी के शूट के लिए यहाँ पे आए हैं और ये लास्ट शूट है आज का हमारा. तो आप सभी भी जरूर दीक्षा मूवी देखिए एंड थैंक्स करते हैं आर.के. सर का जिन्होंने मुझे इस मूवी में इंट्रोड्यूस किया. सो आप सभी का भी थैंक यू सो मच. धन्यवाद. హాయ్ హలో నమస్తే అండి అందరికీ. నా పేరు ధరణికోట శివరాం ప్రసాద్. ఈరోజు దీక్ష సినిమా లాస్ట్ డే షూటింగ్ చాలా అద్భుతంగా జరుగుతున్నది. ఇది ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు గురించి మనం ప్రత్యేకంగా ఏం చెప్తాం, అందరికీ తెలుసు కదా. ఇండస్ట్రీ మొత్తానికి ఆయన వెల్ నోన్ పర్సన్, అందరికి బాగా తెలిసిన పర్సన్. అయితే ఇక్కడ ప్రతాని అంటే చాలా మందికి తెలియదు, అంటే ఇంటి పేరు అనుకుంటున్నారు. అంటే నాకు కూడా తెలిసేది ఇంటి పేరే, కానీ ప్రా అంటే ప్రతిభ ఉన్నోళ్ళని, తా అంటే తానే, నీ అంటే నిలబెడతాడు. అందుకే అక్సా ఖాన్తో పాటు ఇంతమంది కొత్త నటీనటులతో కొత్త అమ్మాయిలకు అవకాశం ఇచ్చి వాళ్ళు డెవలప్ కావడానికి ఆయన ఎంత హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అట్లనే ఈ మూవీ ద్వారా ఒక కొత్త విలను ఇంట్రడక్షన్ అవుతున్నాడు రోహిత్ గారు. క్రికెట్లో రోహిత్ శర్మ లాగా టాలీవుడ్లో తెలుగు సినిమా ఫీల్డ్లో మన రోహిత్ గారు మంచి ఫ్యూచర్, ఎన్నో సినిమాలు రావాలి, ఆయనకి ఎన్నో అవకాశాలు వస్తాయి, ఎందుకంటే అతను అంత బాగా చేస్తున్నాడు. అలాగే మా ఫ్రెండ్ కూడా మా రాజశేఖరు ఈ సినిమా కోసం బాగా పనిచేస్తున్నాడు. అంటే మన దర్శక నిర్మాత రామకృష్ణ గౌడ్ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఒకటే దీక్షగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాం. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. ఈ సినిమా చూస్తే మీరు కూడా నిజంగా ఇలా దీక్ష లాంటి సినిమాలు రావాలి, మనం ఇలాంటి సినిమాలు ఆదరించాలి అని మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది. సో ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి రామకృష్ణ గౌడ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. నాకు దీక్ష మూవీలో సార్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి ముందుగా ధన్యవాదాలు, అలాగే ప్రొడ్యూసర్ వాళ్ళకి ధన్యవాదాలు. ఈ సినిమా మేము అందరం చాలా కష్టపడి దీక్షతోని పూర్తి చేసినాము. మీ మీడియా మిత్రులు ఈ సినిమాని ప్రమోషన్ చేసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్తారని కోరుకుంటూ సక్సెస్ వైపు తీసుకెళ్లాలని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన. నేను యూట్యూబ్ సాంగ్స్ చేస్తున్నాను. నాకు ఇందులో దీక్ష అనే మూవీలో సార్ నాకు ఒక లీడ్ ఇచ్చారు. నాకు ఈ లీడ్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన లీడ్ని నేను సక్సెస్ చేశాను అని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ మూవీని చూసి సక్సెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.